చూడండి ఒకసారి. A U-tube manometer is used for measure the pressure of water. So a U-tube manometer ఉందన్న, it is used for measuring the pressure of the water. పైప్ లో వాటర్ వెళ్తుందంట, ఆ పైప్ లో వాటర్ మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటారు. వాటర్ in the pipeline of the water in the pipeline which is an axis of atmospheric pressure. Okay, the right limb of the manometer contains mercury. So ilaga la chuste first the manometer యొక్క లింబ్. ఓకేనా. సో వీడు అలైన్మెంట్స్ కూడా డ్రా చేయమన్నాడు అన్నమాట. చాలా క్లియర్గా అలైన్మెంట్స్ డ్రా చేసుకోవాలి. చూడండి ఒకసారి ఆ అలైన్మెంట్స్ ఎలా డ్రా చేయాలనేది చూడండి ఒకసారి ఎలా డ్రా చేయాలి. సో ఎలా ఉంది మానోమీటర్ ఈజ్ ఓపెన్ టు ద అట్మాస్ఫియర్. ఓకేనా. ఒక లింబు, సో రైట్ సైడ్ లింబు అట్మాస్ఫియర్ కి సో ఓపెన్ చేస్తుంది అన్నాడు. ఓకేనా. నెక్స్ట్ వాటర్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ద లెఫ్ట్ లింబ్. ఈ లెఫ్ట్ లింబ్ లో మనకి ఏముంది అన్నాడు, మెర్క్యూరీ ఉంది అంటాడు. సో ఇంకో చాప్టర్ సార్ మెర్క్యూరీ ఉంది అంటాడు. ఓకేనా. సో దట్ ఈస్ ఇందులో మెర్క్యూరీ ఉంది అన్నాడు. ఓకేనా. Next, determine the pressure of water in the main line if the difference in the level of the mercury in the limbs of U-tube is 10 centimeters. అంటే ఈ రెండింటికి మనం చూస్తే రెండింటి యొక్క డిఫరెన్స్ చూస్తే మనకి ఎంత ఉంది అన్నాడు, 10 సెంటీమీటర్స్ ఉంది అన్నాడు. ఈ డిఫరెన్స్ ఎంత ఉందన్నాడు, ఇట్ ఈస్ 10 సెంటీమీటర్స్ ఉందన్నాడు. ఓకేనా. సో ఫైండ్ ద ప్రెజర్ ఇన్ ద పైప్ లైన్. సో పైప్ లైన్ లో ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనమాట. ఇలా వెళ్తున్నాను, ఇది 10 సెంటీమీటర్. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చదవాలి ఒకసారి. determine the pressure of water. So pressure of water in the main line if the difference ఎంత ఉందంటే the difference in the level of mercury in the left limb of U-tube is 10 centimeters. అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉందంట, 10 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయమంటారు అన్నమాట. ఓకే. సో ఇది కండిషన్. ఓకేనా. సో ఇదంతా వాటర్, ఇది ఏ అనుకుంటే కనుక, ఈ ఏ అనుకుంటే కనుక. ఓకేనా. వాటర్ ఫ్లో అవుతుంది. సో దీనికి ఈ లింక్ లెఫ్ట్ లింక్కి అంటే ఈ లింక్కి పైప్ కనెక్ట్ చేశాడు. ఓకే. ఇది రైట్ లింబ్ అట్మాస్ఫియర్ ఉంది. ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటంటే, నాకు వాటి యొక్క డిఫరెన్సెస్ when water flowing or liquid flowing in the pipe, the difference is 10 centimeter. What is the pressure inside the pipeline అడుగుతున్నాను. అంటే నాకు ఎంత డిఫరెన్స్ వచ్చింది, వాట్ ఈస్ ద ప్రెషర్ ఇన్ ద పైప్లైన్, పైప్లైన్లో నాకు ఎంత ప్రెషర్ ఉందో అడుగుతున్నాడు. ఈ లెఫ్ట్ లింబ్ని మనం దేనికి కనెక్ట్ చేసామంటే పైప్ కనెక్ట్ చేసాం అన్నమాట. పైప్ కనెక్ట్ చేస్తే దాని యొక్క ప్రెషర్ బట్టి ఇది ఏదైతే ఉందో మెర్క్యూరీ రైజ్ అవ్వడం, ఓకేనా, డిప్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. డిపెండింగ్ అపాన్ ప్రెషర్ డిఫరెన్స్. ఓకేనా. చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. సో ఇలా ఇచ్చాడు అరేంజ్మెంట్స్. ఫస్ట్ రైట్ లింబ్ లెఫ్ట్ లింబ్. సో ఫస్ట్ లెఫ్ట్ లింబ్ చేద్దాం, లెఫ్ట్ ట్రయాంగిల్. సో ఫస్ట్ వాడు ఇచ్చిన గివెన్ డేటా రైట్ హెచ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు హైట్ ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్ ఇచ్చాడు, 10 సెంటీమీటర్స్. సో దీన్ని కన్వర్ట్ చేయండి బై 100 యాజ్ 1 2 దట్ ఈస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు
మీటర్స్లో కన్వర్ట్ అయింది. ఎందుకంటే డెన్సిటీ ఇట్ ఈస్ ఇన్ మీటర్స్లో ఉంటుంది, కేజీ పర్ మీటర్ క్యూబ్లో ఉంటుంది. సో అందుకని మీటర్స్లో కన్వర్ట్ చేసినాం. ఓకేనా. ఫస్ట్ లెఫ్ట్ లింబ్ ఫైండ్ అవుట్ చేయాలి. లెఫ్ట్ లింబ్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రెజర్ సో ఏమేమి ఉన్నాయి. సో పిఏ ప్లస్ ఇంకా రిమైనింగ్ వాటర్ యొక్క ఓఏ, ఓకేనా. అలాగే జీ అంటే హెచ్ లెవెల్ ఆఫ్ వాటర్, ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకు పిఏ తెలియదు, సో అలా ఉండొచ్చండి. ప్లస్ వాటర్ యొక్క డెన్సిటీ తెలుసు, ఇట్ ఈస్ 1000 ఇంటూ 9.81 ఇంటూ హెచ్ దట్ ఈస్ 0.1. సో ఎంత వచ్చింది వాల్యూ. 1000 అంటే డైరెక్ట్ టెస్ట్ చెప్తా. సో పిఏ ప్లస్ 981 అంతే. సో 981 వచ్చింది. సో దీని అలా ఉంచండి. నెక్స్ట్ చెప్పులేదా. నెక్స్ట్ రైట్ లింబ్ ఫైండ్ అవుట్ చేయండి. రైట్ లింబ్ అంటే మెర్క్యూరీ ఇదే కదా. దీని యొక్క ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయండి. దాంట్లో సో అట్మాస్ఫియర్ కాబట్టి దీని దట్ ఈస్ ఎలాంటి ఏమి ఉండదు. నెక్స్ట్ ఓన్లీ డెన్సిటీ ఉండేది. డెన్సిటీ దట్ ఈస్ డెన్సిటీతో లిబరేట్ అయ్యే ప్రెజర్ మాత్రం ఉంటుంది. దట్ ఈస్ రో ఆఫ్ మెర్క్యూరీ, G and H. That is equal to the condition mercury, that is 13 point. So specific weight of the mercury 13.6 is something into 1000 into 9.81 into height is same. So right limb also height is same, that is 0.1. So ఎంత వచ్చింది చెప్పండి. ఇది ఎంత వస్తుంది. 13.6 into 1000 into 9.81 డైరెక్ట్ వాల్యూ. సో ఇది ఎంత వచ్చిందంటే 133.4.6 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో రెండింటిని ఈక్వల్ చేయండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎందుకంటే లెఫ్ట్ వింగ్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ వింగ్ ప్రెజర్. సో ఎలా చేస్తే 1.6 దట్ ఈస్ left pressure is equal to right side pressure. So left side, so right the 1.6 వచ్చింది. సో ఇది ఎంత వచ్చిందంటే PA plus 981. So that is equal to PA is equal to 1.33.416 minus 981. So PA is equal to ఎంత వచ్చిందంటే వాల్యూ 12360.6 మీటర్ స్క్వేర్. ఓకే. సో ఇది ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సత్వరం ఒకసారి మరి ఎలా చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ లింబ్తో కనెక్ట్ అయి ఉంది. టూ లింబ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం వేరే ఉంటుంది, సేమ్ ప్రాబ్లం వేరే ఉంటుంది దాంట్లో. సో లెఫ్ట్ లింబ్ మాత్రం లెఫ్ట్ ట్యూబ్కి లింబ్ ఉంది, రైట్ సైడ్ లింబ్కి దట్ ఈస్ రైట్ సైడ్ పైప్కి ఎలాంటి లింబ్ లేదు. సో ఇటు సైడ్ ఉంటే కనుక లెఫ్ట్ లింబ్కి ప్రెజర్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ PA ప్లస్ ఇది ఆల్రెడీ పైప్లో వెళ్తుంది కాబట్టి PA ప్లస్ OA ఇంటూ G టు H అంటే H అంటే ఫ్రమ్ ది ఆటమ్ లైన్ నుంచి. సో దీని ఉన్న హైట్ HA. సో
సో PA plus 1000 plus density of water కాబట్టి water into 9.81 H 0.1 that is PA plus 981. అలాగే రైట్ లింక్ తీసుకుంటే రైట్ లింక్ ఏముంది ఇప్పుడు డాటమ్ లైన్ నుంచి ఓన్లీ మెర్క్యూరీ మాత్రం ఉంది. ఇట్ ఈస్ ఇన్ అట్మాస్ఫియర్, లింక్ లేదు కాబట్టి మెర్క్యూరీ. సో డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఇంటూ G ఇంటూ H సఫిక్స్ m. అలాగే ఇక్కడ తీసుకుంటే సో స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద మెర్క్యూరీ 13.6 ఇంటూ 1000 యాజ్ ఆటోమేటిక్గా డెన్సిటీ వచ్చేసింది. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఇంటూ G is 9.81, H ఆల్రెడీ సేమ్, సో 0.1. సో మనకి ఎంత వచ్చిందంటే 133,416.6 సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కూడా. సో దీన్ని LHS ఈక్వల్ టు RHS చేయండి, అంటే ప్రెజర్ ఎక్కువగా ఉండదు. ఓకేనా, LHS ఈజ్ ఈక్వల్ టు RHS చేస్తే ఓకేనా. LHS ఏమొచ్చింది PA ప్లస్ అంటే రైట్ లెఫ్ట్ లింక్లో మనకి ఏమొచ్చి PA ప్లస్ 9.81 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 133,416. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే సో అటువైపు పంపిస్తే PA వచ్చింది 12360.6 మీటర్స్. ఓకేనా. సో వాడు అడిగింది determine the pressure of water in the main line if the difference in the level of mercury in the limbs of the U-tube is 10 centimeters. సో అన్నప్పుడు ఫైండ్ అవుట్ చేసి ఒక కేసు ఉంది, ఇక్కడ కేసు చూడండి ఒకసారి. ఆ కేసు ఏంటంటే నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు చెప్తాను. అదేంటంటే ఇది ఇలా కాదు. నెక్స్ట్ కేసు అండ్ ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద మెర్క్యూరీ ఈజ్ ఇన్ లెవెల్ with the center of the pipe with the pressure of the water in the pipeline is reduced 981 Newton per meter square. అంటే ఇదైతే ప్రెషర్ ఉందో రైట్ సైడ్ లింక్ అదే చెప్తున్నాను చూడండి ఒకసారి. విత్ ద ప్రెషర్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద pipeline is reduced to 981 Newton per meter square. ఓకేనా. సో అంతా రెడ్యూస్ అవుతాయి కనుక క్యాలిక్యులేట్ అంటే యాక్చువల్గా ఎంత ఉంది ప్రెజర్ 12360.6 ఉంది ప్రెజర్. ఇది కాస్త 981.0 అయింది అనుకున్నప్పుడు ఈ మెర్క్యూరీ అనేది కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా? కిందకే వెళ్తుంది, ఎందుకంటే ప్రెజర్ డిక్రీజ్ అయింది కాబట్టి దీంట్లో సక్ చేసేసి ఇంత ప్రెజర్తో ఫ్లో అవుతుంది కాబట్టి పుష్ చేసింది కాబట్టి మనకి మెర్క్యూరీ ఇంత లెవెల్ వచ్చింది. ఇప్పుడు తగ్గినంత ప్రెజర్ ఆటోమేటిక్ మెర్క్యూరీ లెవెల్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది పెట్టుకోండి తగ్గితే. ఓకేనా. సో అది రెండో కేసు చెప్తాను చూడండి ఒకసారి. సెకండ్ కండిషన్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ ఇది ఒకసారి అర్థం చేసుకోండి ఒకసారి. అసలు యాక్చువల్ ప్రెజర్ ఎంత 12360.6, అది ఎంత రెడ్యూస్ అయిపోయింది 980. ఇప్పుడు డయాగ్రామ్ బాగా అర్థం కావాలి ఈ కండిషన్ చూడండి ఒకసారి. అది మేనేజ్మెంట్ ఎలా ఉందో చూపించుకుంటూ ఒకసారి, ఎందుకంటే వాడు మనల్ని అలైన్మెంట్ డ్రా చేసి ఎక్స్ట్రా అలైన్మెంట్స్ ఇన్ ద బోత్ ద కేసెస్. అందుకే నీకు ఒక కేసు డ్రా చేసాను, ఇంకొక కేసు డ్రా చేస్తాను చూడండి ఒకసారి. ఓకే. చూడండి ఒకసారి ఈ కేసులో మనకి ఏం చేయమన్నాడు, ప్రెజర్ రెడ్యూస్ అయిందంట 981.0 అంతా. సో ఇది డాటమ్ లైన్ అనుకుంటే కనుక మెర్క్యూరీ సో ప్రెజర్ డిక్రీజ్ అయింది కాబట్టి ఈ ప్రెజర్ నుంచి 12360.6 నుంచి అసలు ఇది 12,000 ఉంది, ఇది ఓన్లీ 9,000 ఉంది, అంతేనే కదా. సో డిక్రీజ్ అయింది కాబట్టి మెర్క్యూరీ లెవెల్ మనకి డాటమ్ లైన్ నుంచి దీని యొక్క యాక్సిస్ నుంచి ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అది అంత డిక్రీజ్ అయింది సమ్ ఎక్స్ అనుకుంటే కనుక చూడండి ఒకసారి. సో ఇలా ఉంది యాక్చువల్గా ఉండాల్సింది, అలా కాకుండా దీని యొక్క ప్రెజర్ డిక్రీజ్ అయింది కాబట్టి సో
సమ్ ఎక్స్తో ఓకేనా. సో ఇలా డిక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది, అక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి ఇటువైపు రైజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా. ఇది దీని యొక్క డిఫరెన్స్ ఎక్స్ అనుకుంటే కనుక, దీని యొక్క డిఫరెన్స్ ఎక్స్ అనుకుంటే ఇదేమవుతుంది, ఇది కూడా సేమ్ లెవెల్ మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ ఇదంతా టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాక్చువల్ ఉన్న లెంత్ 10 సెంటీమీటర్ కాబట్టి వచ్చాడు చూడండి ఒకసారి. యాక్చువల్ ఉన్నదంతా 10 సెంటీమీటర్. ఇప్పుడు యాక్చువల్ రైట్ సైడ్ ఇది యాక్చువల్ ఇప్పుడు వచ్చే డేటా లైన్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది, 10 మైనస్ 2x పోయిందా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఉన్న డిస్టెన్స్ 10 మైనస్ x అవుతుంది. ఓకేనా. సో మనకి డేటమ్ లైన్ నుంచి పైకి ఉన్న డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది x డౌన్ అయింది కాబట్టి బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ప్రెజర్ డిఫరెన్స్ ఇన్ ద పైప్ లైన్ లో ఉన్న ప్రెజర్ డిఫరెన్స్ బట్టి ఇదేమవుతుంది, తగ్గింది కాబట్టి ఇది సక్సెస్ కొంచెం తగ్గి డౌన్ అయిపోయింది. యాక్చువల్గా ఇది ఈ ప్రెజర్తో రైజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ సేమ్ సెంటర్ లైన్ మెయింటైన్ అవుతుంది. కానీ ప్రెజర్ తగ్గడం వల్ల ఇదేమవుతుందంటే సో కొంచెం రైజ్ అవుతుంది. అది ఎక్స్ అనుకుంటే కనుక ఎక్స్ అవుతుంటే ఇప్పుడు యాక్చువల్గా ఉన్నట్టు మనకి ప్రీవియస్ ఉన్న డేటమ్ లైన్ కాకుండా కొత్త లైన్ తీసుకుంటుంది. ఓకేనా. ఆ లైన్కి మెర్క్యూరీ లెవెల్ 10 మైనస్ 2x ఉంటే ఈ వాటర్ లైన్ 10 మైనస్ x డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు సేమ్ ఇంత ప్రీవియస్ చేసిన ప్రాబ్లం ప్రకారమే చేయండి ఒకసారి. చూస్తే లెఫ్ట్ సైడ్ చేయండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ చేస్తే ఏమున్నాయి, PA ప్లస్ ρA అలాగే G ఇది ఎంత డిస్టెన్స్ ఉంది, 10 మైనస్ x. యాక్చువల్గా సెంటీమీటర్ ఉంది కాబట్టి 100 అయితే మీటర్లు కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా. సో ఇది మనకు తెలియదు. సో కానీ ఇక్కడ కొన్ని వాల్యూస్ తెలుసు. అదేమి వాల్యూస్ చూడండి ఒకసారి. ρA వాల్యూ ఆల్రెడీ వాడి ఇచ్చాడు. సో PA వాల్యూ 9810 ప్లస్ ρA వాల్యూ దట్ ఈస్ 1000, G వాల్యూ 9.81 సో ఇంటూ 10 మైనస్ x బై 100. సో ఇది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయండి. రైట్ సైడ్ క్లియర్గా రాసుకోండి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లం రాదు. సో నెక్స్ట్ రైట్ సైడ్ తీసుకుంటే కనుక ఇప్పుడు రైట్ సైడ్ ఏముంది, లెఫ్ట్ లింబ్. సో దెర్ ఈస్ నో లింబ్స్ ఇన్ ద రైట్ సైడ్. సో మనం ఏం చేయొచ్చు, మెర్క్యూరీ మాత్రం ఉంది. సో దాన్ని ఎలా రాయొచ్చు, రో మెర్క్యూరీ ఇంటూ 1000 into 9.81 G into h2. That is height of the from the atom line means height. A distance ఉంది 10 minus 2x అంతే కదా. 10 సెంటీమీటర్ రాస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు. కొత్తగా ఏర్పడిన కొత్తగా ఫామ్ అయిన డాటమ్ లైన్ నుంచి మెర్క్యూరీ ఉన్న డిస్టెన్స్ దట్ ఈస్ 10 minus 2x. ఇది x అయింది, ఇది x. సో టోటల్ 10 సెంటీమీటర్ అయితే 10 minus 2x అవుతుంది. ఓకేనా. సో కొత్తగా ఏర్పడిన డాటమ్ లైన్ నుంచి ఇది డిస్టెన్స్ ఉంది 10 minus x, ఇది 10 minus 2x. సో చూస్తే ఇప్పుడు దీని యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ ద డాటమ్ లైన్ ఎంత డిస్టెన్స్, 10 minus 2x బై 100 డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు సో లెఫ్ట్ LHS is equal to RHS చేయండి. LHS is equal to RHS చేస్తే ఏమొచ్చింది చూడండి ఒకసారి వేస్తాను. సో 98 చేస్తే 9810 ప్లస్ 1000 into 9.81 1000
into 9.81 into 10 minus x by 100, it is equal to rho m అంటే rho m into g into 10 minus 2x by 100. So చేస్తే అంత చేస్తే చూడండి ఒకసారి 9810 ప్లస్ ఇది 1000 చేస్తే 1. సో ఇక్కడ 00 క్యాన్సిల్. సో ఇక్కడ మిగిలింది ఏమిటిందంటే 98.1 into 10 minus x. ఇక్కడ ఏం మిగిలింది? ఇట్ ఈస్ ఈక్వల్ టు రో మీన్స్ అంటే 13.6 into 1000 into 9.81 into 10 minus 2x by 100. So ఇక్కడ 00 క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ రిమైనింగ్ చూడండి ఒకసారి 9810 plus 98.1 into 10 minus 2x 10 minus x, it is equal to 13.6 into 10 తో మల్టిప్లై చేస్తే 98.1 into 10 minus 2x. సో ఇదంతా చేస్తే x వాల్యూ ఎంత చూడండి ఒకసారి. సో ఇక్కడ మిగిలింది మీరు మల్టిప్లై చేస్తే 98.1 into 10 minus 98.1 into x. అంతేనే కదా ఇది మల్టిప్లికేషన్. ఓకేనా? అలాగే ప్లస్ ఇక్కడ నాకు మిగిలింది 9810 ఇస్ ఈక్వల్ టు ఇక్కడే మిగిలింది చూడండి ఒకసారి. ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చి 13.6 into 9.81. 4.16 into 10.10 minus 2x. అంతేనే కదా? సో చేస్తే అంత చేస్తే చూడండి ఒకసారి. సో ఎంత మల్టిప్లై చేస్తే 981 minus 98.1x ప్లస్ సో ఈ రెండు చేస్తే 9810 నుంచి 981 తీసేస్తే ప్లాట్ చేయండి ఒకసారి. 981 నుంచి ఇది రెండింటిని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాం. ఎంత వచ్చిందా? 981 ప్లస్ 9810 తెలియదురా. 981 వచ్చింది చెప్పరా? 10 7 9.1 minus 98.1x, it is equal to ఈ రెండు మల్టిప్లై చేస్తే 10 తో మల్టిప్లై చేస్తే 1334.1.6 వచ్చింది. ఇది 1334.16x వచ్చింది. x into 2x వచ్చింది. 2 తో మల్టిప్లై చేస్తే 2 into 1334.16 అంటే 2. సో ఇవి ఇవన్నీ ఇటువైపు పంపిస్తాయి. మైనస్ 1334.16 into 2x అంతే కదా ప్లస్ మైనస్ 981.x ఇట్ ఈస్ ఈక్వల్ టు 1334.1.6 minus 10791 79.1. ఇది పాయింట్ కాదు 1. సో రెండు తీస్తే
2 తీస్తే ఎంత వచ్చింది చూడండి వాల్యూ. అలాగే 2తో మల్టిప్లై చేస్తే చూడండి ఒకసారి ఇట్లా పట్టు. అక్కడ లాస్ట్న మనం చేస్తే ఎక్స్ వాల్యూ 0.992 సెంటీమీటర్స్ వచ్చింది. దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1 సెంటీమీటర్. ఓకేనా ఎక్స్ వాల్యూ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఉన్న 10 సెంటీమీటర్స్లో వన్స్ ఈ ఎక్స్ ఎంత చేంజ్ అయింది బికాస్ ఆఫ్ 9810 ప్రెజర్ ఫ్లో అవడం వల్ల 1 సెంటీమీటర్ డౌన్ అయింది. ఎందుకు? ప్రెజర్ డిఫరెన్స్ వల్ల 360.6 యాక్చువల్గా ఉన్న ప్రెజర్ ఏ లెవెల్లో? సేమ్ 10 సెంటీమీటర్ లెవెల్లో. ఇది తగ్గడం వల్ల 9810 రావడం వల్ల ఇది డౌన్ అయింది. అది సమ్ ఎక్స్ అనుకున్నాం. ఆ ఎక్స్ అనుకున్నది ఇప్పుడు మనం అంతా చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చిందే లేదా? ఇప్పుడు ఈ ప్రెజర్ ఎంత డిక్రీజ్ అవడం వల్ల, ఇంత డౌన్ అవడం వల్ల ఎక్స్ ఎంత చేంజ్ అయింది? 1 సెంటీమీటర్. ఓకేనా? దట్ ఈస్ 0.992 సెంటీమీటర్. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1 సెంటీమీటర్. ఓకేనా? సో న్యూ డిఫరెన్స్ అడుగుతున్నాడో అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది బోత్ ద కేసెస్ చూపించడం అనేది అనమాట. న్యూ డిఫరెన్స్ అంటే చూడండి ఒకసారి. ఈ న్యూ డిఫరెన్స్ అంటే మనం ఎలా చెప్పవచ్చు? ఇదే కదా న్యూ డిఫరెన్స్. సో 10 మైనస్ అంటే వచ్చిన దాంట్లో నుంచి ఈ వాల్యూ అంతా తీస్తాం అనుకోండి, అంత ఆటోమేటిక్గా న్యూ డిఫరెన్స్ వచ్చేసింది. సో ఫైండ్ అవుట్ ఇది న్యూ డిఫరెన్స్. ఇది న్యూ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ తీసుకోండి. న్యూ డిఫరెన్స్ ఇక్కడ రాస్తాను. చూడండి ఇక్కడ రాస్తాను అంటే అక్కడ రాసుకోవాలి. న్యూ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 minus 2x x value actually 0.992. So 10 minus 2 into 0.992 that is approximately 8.016 centimeters. The new difference అంటే ఈ డిఫరెన్స్ 10 minus 2. సో ఒకసారి స్టార్టింగ్ కాడ నుంచి చూడండి ఒకసారి, మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి ఒకసారి. A tube manometer is used for measure of water in the pipeline, which is an axis of atmospheric pressure. The right limb అంటే రైట్ లింబ్ అనేది అట్మాస్ఫిరిక్ యాక్సిస్ అయి ఉంది ఆఫ్ ద మానోమీటర్ కంటైన్స్ మెర్క్యూరీ. అదే ఏముంది? మెర్క్యూరీ ఉంది అంటున్నాడు. ఓకేనా? రైట్ లింబ్లో అండ్ ఈస్ ఓపెన్ టు ద అట్మాస్ఫియర్. ఓకేనా? ద కాంటాక్ట్ between water and mercury is in the left limb. ఓకేనా? determine the pressure of water in the main limb of if the difference in the level of the mercury in the limbs of the U-tube manometer 10 centimeters. అంటే వాడు ఏమడుగుతున్నాడంటే ఫైండ్ ద ప్రెజర్ ఆఫ్ ద వాటర్ డిఫరెన్స్ ఎంత ఉన్నప్పుడు 10 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు. ఓకేనా? సో అదొక కేసు. ఆ కేసులో మనం ఏం చేస్తాం? లెఫ్ట్ లింబ్ తీసుకోండి ఫస్ట్. ఆ లింబ్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి PA ప్లస్ ρA GH అవుద్ది. ఓకేనా? సో ఇది లెఫ్ట్ లింబ్ కనెక్ట్ అయింది కాబట్టి PA వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే PA రావాలంటే ఇట్ ఈజ్ అట్మాస్ఫిరిక్లో ఉంది కాబట్టి PA ప్లస్ ρA G టు H. ఇట్ ఈజ్ వాటర్ కాబట్టి 1009.8101 as PA ప్లస్ 9 ఎంత క్యాలిక్యులేట్ చేస్తే 981. సో పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ రైట్ లింబ్ చూసుకోండి. మెర్క్యూరీ ఉంది సేమ్ హైట్. దట్ ఈస్ ρm G into Hn. దట్ ఈస్ ρm. మనకి స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద మెర్క్యూరీ 13.6 into 9.8. సారీ 1000 వేస్తే మెర్క్యూరీ యొక్క నెక్స్ట్ వచ్చేది into 9.81 into 01 as 13341.6 వచ్చింది. సో ఈ రెండు అరేంజ్ కూడా అరేంజ్ చేస్తే మనకి PA ప్రెజర్ యాక్చువల్ ప్రెజర్ అంటే మనకి వీడు ఏమంటున్నాడు ఫస్ట్ కేసులో ఎంత డిఫరెన్స్ 10 సెంటీమీటర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు దీని ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంతేనే ఫైండ్ అవుట్ చేస్తే 12.36 0.6 వచ్చింది.
సెకండ్ కేసు ఏమన్నాడంటే దాని యొక్క ప్రెజరు ఈ పిఏ ప్రెజరు పైప్ యొక్క ప్రెజరు 9810కి 0 Nm/m² ఉంటే కనుక క్యాలిక్యులేట్ ద న్యూ డిఫరెన్స్ ఈ న్యూ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ఆఫ్ ద లెవెల్ మెర్క్యూరీ సెలెక్ట్ ద అరేంజ్మెంట్ ఇన్ ద బోత్ ద కేసెస్. ఆ కేసుకి ఈ కేసుకి డిఫరెన్స్ని చూపించమండి. సెకండ్ కేసు చూడండి ఒకసారి, చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. సో ఇదంతా టెక్స్ట్ బుక్లో మనకి ఇదంతా చేయలేదు. సో యాక్చువల్ వాల్యూ ముందు వచ్చేసి చూడండి ఒకసారి. నెక్స్ట్ కేసు ఏమన్నాడు, సో 9810 న్యూటన్ అంత ప్రెషర్, అంత యాక్చువల్ ఉన్న ప్రెషర్ ఇది కొంచెం తగ్గితే ఆటోమేటిక్గా ఇదేమవుతుందంటే పుష్ అవుతుంది అనమాట. అంటే స్ట్రక్ చేసేసి యాక్చువల్ ఉన్న ప్రెషర్ సడన్గా డౌన్ అయితే ఏమవుతుంది, వెనక్కి వచ్చేసింది వాటర్, ఇది రెడ్ అయిపోయింది. సో అది ఎంత అయింది, ఇది ఎక్స్ అనుకుంటా కనుక ఇది ఎక్స్ అవడం వల్ల ఇది కూడా ఎక్స్ డిఫరెన్స్ డౌన్ అయ్యింది. ఆటోమేటిక్గా మనం న్యూ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇది ఇప్పుడు డేటా లైన్ అవుతుంది. నేను అందుకే డిఫరెన్స్ చూపించాను. యాక్చువల్గా ఉన్న డేటాలో వైట్ లైన్ డ్రా చేశాను, మళ్ళీ ఫామ్ అయిన డేటా లైన్ని సో నేను పింక్ కలర్లో వేసుకున్నాను, న్యూ డిఫరెన్స్ లైన్. ఇప్పుడు దీని యొక్క అవుటర్ లైన్లో 10-6 ఉంది, మెర్క్యూరీ ఏమో 10-2x ఉంది. సో రాసుకోండి, లెఫ్ట్ రో ఏ ప్లస్ పిఏ ప్లస్ రో ఏ జీ. సో న్యూ డిఫరెన్స్ హైట్ 10-x 100 ఎందుకు వేసాను సార్ అంటే బికాస్ ఆఫ్ సెంటీమీటర్స్కి మీటర్లో కన్వర్ట్ చేయడానికి. సో అంతా వేసాను. సో నాకు ఇలా వచ్చిన వాల్యూ. నెక్స్ట్ రైట్ లింక్ చూస్తే మెర్క్యూరీ ఇంటూ జీ ఇంటూ ఎక్స్ ఇంటూ 10-2x. సో డిఫరెన్స్ ఇస్ 10-2x/100 బికాస్ ఆఫ్ 100 మనకి మెర్క్యూరీ అది మీటర్స్లో కన్వర్ట్ చేసినాం. సో ఈ రెండు ఈక్వల్ చేస్తాం. ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇది అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చిందంటే 0.99 సెంటీమీటర్స్ వచ్చింది. న్యూ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి న్యూ డిఫరెన్స్ 10-2x. సో 10-x వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి 0.992 అని. సో 0.2 ఇంటూ 0.992. సో న్యూ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 0.801 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో చివరి వరకు చూడండి.